పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ ఎస్ రామన్నపాలెం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆ గ్రామ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాది దేవీపట్నం మండలం శరవరం పంచాయతీ ఎస్ రావణపాలెం. మా సమస్య ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ డ్రైనేజ్ కోసం అడుగుతున్నాం, అది ఎవరు పట్టించుకుంటలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పైనుంచి వాటర్ వచ్చేస్తుంది, వాడకాల వాటరు, అక్కడ బోర్ వాటరు పైనుంచి ఇలా కిందకు వచ్చేసి మన రామాలయం పక్కన అంగన్వాడీ కేంద్రం ఆపోజిట్లోని కాలువ కింద ఏర్పడిపోయింది అనమాట. దీనివల్ల ఏంటంటే అంగన్వాడీ పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా అక్కడ ఉండేటప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు దోమలు క్రిమికీటకాలు అన్నీ సరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. రోగాలకి గురి చేసే అవకాశం ఉన్నది. మేము ఏమంటలేదు కానీ ఈ డ్రైనేజీ కొంచెం ఇది ఏర్పాటు చేస్తే మాకు మంచి చేసినట్టు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా సమస్య ఏంటంటే మా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా అంధకారమైన వ్యవస్థలో ఉన్నది. ముఖ్యంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి వ్యవస్థ అనేది ప్రతి ఇంటికి కూడా అందుబాటులో ఉంది, కానీ అది ఇంట్లోని వాడకం ఎక్కువ అవుతుంది. కానీ నీటి కుళాయి వ్యవస్థ ఎలా ఉందో ప్రతి ఇంటి పక్కన డ్రైనేజీ కూడా ప్రతి సిమెంట్ రోడ్డు పక్కన ఉండాలి. అది లేకపోవడం వల్ల మొత్తం నీరు వాడకం నీరు అవ్వచ్చు, వర్షం నీరు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ వ్యవస్థ చెరువు దగ్గరికి వెళ్ళి ఆధారం అనేది లేదు. ఆధారం లేకపోవడంతో మా ఇక్కడ ఏం చేస్తుందంటే కరెక్ట్గా గుడి పక్కన అనేది అంగన్వాడీ బిల్డింగ్ ఆపోజిట్లోని పెద్ద కాలువ కింద ఏర్పడిపోతుంది. దానివల్ల ప్రాబ్లం లేదేమో అనుకోవచ్చు. అంగన్వాడీ పిల్లలు ఎక్కువ శాతం ఇక్కడే ఉంటున్నారు. అందులోని దోమ ఈగలన్నీ చేరిపోయి ఆ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనేది పిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే దాని పక్కన రామాలయం ఉంది, దాని పక్కనే ఇల్లులు ఉంటున్నాయి, చిన్నపిల్లలు ఉంటున్నారు. ఎక్కువ ఆరోగ్యం అనేది ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. అలాగే రోడ్డు వ్యవస్థ అనేది లేదు, అటుపక్క వెళ్ళే మార్గానికే అందుబాటులో లేదు. కాబట్టి ఈ సమస్య అనేది సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో త్వరగా స్పందించి డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తారని మా రావణపాలెం గ్రామస్తుల తరఫున, ఈ విలేకరుల తరఫున మా సమస్యను త్వరగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ సమస్య అనేది ఎప్పుడుకో పరిష్కారం చేస్తే జరిగేది కాదు, వచ్చేది మళ్ళీ గాలిదుమ్మలు, వర్షాకాలం అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి త్వరగా స్పందించాలి. ఎందుకంటే పక్కన అంగన్వాడీ బిల్డింగ్ ఉంది, పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని త్వరగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది మాకు అందుబాటులో తీసుకురావాలని మా ఊరి తరఫున కోరుకుంటున్నాం.